రాహుల్ గాంధీ గారు ఇచ్చిన డేటా కరెక్టో కాదో అని చెప్పేసి ఒకసారి electoralsearch.eci.gov.in వెబ్సైట్కి వెళ్ళాను. సో ఒకే పర్సన్కి ఒకే రాష్ట్రంలో 4 ఓట్స్ వచ్చాయని 4 ఓటర్ ఐడీస్ ఉన్నాయని చెప్పేసి చూసి ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి నేను చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే ఏమైందంటే అది నిజమే అని తేలిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూస్తే SVF 112555 అనేది ఫస్ట్ ఓటర్ ఐడి. సో అక్కడ వెళ్ళామన్నమాట. వెళ్ళేసి నేను ఆ నెంబర్ని కాపీ చేసుకున్నాను. కాపీ ఆర్ లైక్ వీ కెన్ టైప్ ఇట్. సో స్టేట్ వచ్చేసి కర్ణాటక అని చూపిస్తుంది. సో కర్ణాటక సెలెక్ట్ చేసుకున్నాను. సో అండ్ ఆల్సో ఇక్కడ క్యాప్చా పెట్టాను అనమాట. దిస్ ఈజ్ గవర్నమెంట్ వెబ్సైట్ విచ్ ఈజ్ ECI వెబ్సైట్ అనమాట. సో చూస్తే అతని పేరు యూ కెన్ సీ దట్ గురుకిరత్ సింగ్. ఇక్కడేముంది మహదేవ్పుర, అడ్రస్ వచ్చి కన్నమంగళ. ఇక్కడ డీటెయిల్స్ కూడా వెళ్దాం. డీటెయిల్స్ వెళ్ళి చూస్తే ఇక్కడ చూస్తే 116 హయ్యర్ ప్రైమరీ స్కూల్, రూమ్ నెంబర్ 3 కన్నమంగళం ఉంది ఒకే పర్సన్ నేమ్తో. అండ్ దెన్ ఆ తర్వాత మిగతావి కూడా చెక్ చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ (24312) XF. One second. అన్ఫార్చునేట్గా మొబైల్లో రికార్డ్ చేస్తే బ్లాంక్ అని చూపిస్తుంది. ఎక్కడ డిలీట్ చేస్తారో అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ నేను వీడియో తీస్తున్నా. సో ఇక్కడ కూడా గురుకిరత్ సింగ్ సేమ్ మహదేవ్పుర 174 మహదేవ్. ఇక్కడ ఇప్పుడు వేరే లొకేషన్లో చూపిస్తుంది అనమాట. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి చూస్తే అండ్ ఇట్ బిలాంగ్స్ టు సేమ్ పర్సన్, సేమ్ ఫాదర్ నేమ్ సేమ్ ఉంది, అన్నీ సేమ్ ఉంది. బట్ ఇంకో చోట బెంగళూరులోనే ఇంకో చోట అతనికి ఓటర్ ఐడి అనేది అనమాట. అలాగే మనము మిగతావి చెక్ చేస్తే కూడా యూ విల్ గెట్ 24627 P3QC2T. మళ్ళీ సేమ్ గురుకిరత్ సింగ్, రణబీర్ సింగ్ దాంగ్. ఇంకా లాస్ట్ ఐడి 23017. (8ET8N2). ఇక్కడ చూసారా, సేమ్ రిలేటివ్ నేమ్ చేంజ్ అని అంతే, కానీ గురుకిరత్ సింగ్ దాంగ్. ఒకే పర్సన్కి 4 చోట్ల ఓటు ఉందన్నమాట. అది వేరే స్టేట్లో అయితే ఓకే అనుకోవచ్చు, కానీ బట్ ఇన్ ద సేమ్ స్టేట్ 1 person హ్యావింగ్ 4 votes అనేది దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ రాంగ్. ఎలక్షన్స్ ఎలా రిగ్గాయే, దొంగ ఓట్లు ఎలా ఉన్నాయనడానికి ఇదొక సాక్ష్యం మనకి. థ్యాంక్ యూ.